దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాక్షస మాయ చేస్తూ ఉన్నాం. జయంతసేనుడు మనోహరిని రక్షించాడు. మనోహరిని తీసుకుని వాళ్ళ ఊరు బయలుదేరాడు. వీళ్ళ సొంత ఊరు మార్తాండపురం, ఇక్కడికి ఎంతో దూరం వెళ్ళాలి మెల్లిగా. ఈ పిల్లకు కూడా తెలియదు ఆ మార్తాండపురం పేరేమింది, కానీ దారులు తెన్నులు తెలియవు. ముందు మీ ఇంటికి వెళ్దాం, తర్వాత చూద్దాం అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ అమ్మాయి కేశవాపురం రాజుగారి అమ్మాయి కదా, రాజుగారు మరణించారు. ఓహో, రాజుగారి శవాన్ని తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ మరణించల, ఆయన్ని సంహరించారు. ఈ వచ్చిన దొంగలు రాజుగారిని చంపేసి యువరాణిని ఎత్తుకుపోయారు. ఆ పిల్లకి ఎవరినైనా చంపేశారని తెలియదు. అక్కడ ఏం గొడవ వల్ల తనని నిశ్శబ్దంగా తెచ్చేశారనుకుంటోంది. ఈ లోపల అక్కడ ఈ శవాన్ని తీసేదని రాకుమార్తె కూడా లేకుండా, ఇట్లాగా రాజుగారికి ఒక్క కూతురు, పిల్ల లేకుండా కూడా పాపం అమ్మాయిని ఎవరు తెస్తారు, ఎవరో ఎత్తుకుపోయారు. సైన్యాధిపతి అంటాడు, నేను ప్రయత్నం చేస్తాను, కానీ ప్రయత్నం చేస్తాను, ముందు శవాన్ని తరలించేసి తర్వాత చూద్దాం. దీన్ని ఎట్లా ఉంచుతాం, రక్తసిక్తంగా ఉన్న శరీరం. ఇలా ప్రజలంతా గగ్గోలు పడి ఏడ్చేస్తున్నారు. రాజకుమార్తె తప్పిపోయింది అంటే ఎవరో కిడ్నాప్ చేసేశారు, రాజుగారు మరణించారు. ఇప్పుడు రాకుమార్తె కూడా లేకపోతే రాజు ఎవరు? అదే కదా, రాకుమార్తెను తెచ్చే దిక్కేది. ఇలా గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, అదిగో అదిగో రాజకుమార్తె వచ్చేస్తోంది అన్నారు. గుర్రం మీద వస్తున్న రాకుమార్తె, ఆమె పక్కనే ఇంకో గుర్రం మీద కనపడిన ఒక రాజకుమారుడు లాంటి ఒక వ్యక్తి. వీళ్ళని చూసేసరికల్లా వాళ్ళంతా తెల్లబోయారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి తండ్రిని శవం కనపడేసరికి పిల్ల గోలు గోలుమని ఏడుస్తూ, అయ్యో అయ్యో తన నాన్న ఎలా చనిపోయారు అని అమ్మాయి గుర్రం దిగేసింది. మంత్రి గారు అడిగాడు, బాబు ఎవరండి మీరు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే, ఎర్రకొండ దొంగలట, వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, వాళ్ళని సంహరించి తీసుకొచ్చానంటే సైన్యాధ్యక్షుడు అన్నాడు, ఏమి నువ్వు చంపేవా ఎర్రకొండ దొంగలు అన్నాడు. ఎర్రకొండ దొంగలు నువ్వు చంపేసావా అన్నాడు. అనగానే విస్తురుగా మాట్లాడాడు జయంతసేనుడు, సైన్యాధ్యక్షుడు లాగా ఉన్నావు, నేను ఒక దేశపు రాజకుమారుణ్ణి, మర్యాదగా మాట్లాడు, నువ్వంటావేంటి, నువ్వన్నమాట ఏమిటి, మంత్రి గారు మీరంటుంటే నీకు నువ్వంటావా, నువ్వెవడివన్నాడు. అనేసరికి ఆ దేశపు మంత్రి గారికి ఏం డౌట్ వచ్చింది, ఎర్రకొండ దొంగలు వాళ్ళు నీకు తెలుసా అని ఈయన అడిగాడు. అబ్బాయి నాకేం తెలుసండి, దొంగలు చాలామంది ఉంటే ఇతను ఒక్కడే ఎలా చంపాడా అని అడుగుతున్నాను అన్నాడు. సర్దుకున్నారు. పిల్ల గోలు గోలుమని ఏడుస్తుంది. ఆయన మెడ దగ్గర దిగి చేతుల దగ్గర తెగిపోయి మరణించి ఉన్నాడు రాజు. సరే, అతను జయంతుడికి గుర్తొచ్చింది, తన దట్టిలో ఉంది మూలిక సంజీవని, ఏ మూలిక వల్ల తను బతికాడో అది. మీరేం కంగారు పడకండి, రాజుగారిని జీవింపజేసే పని నాది, నేను చేయగలనంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పిల్ల ఇతని కథ అంతా వినుంది కదా, అన్నగారు మీరు తప్పకుండా చేయగలరు, ఏదైనా చేసి మా నాన్నని రక్షించండి, ఇది ఎట్లా జరిగిందో కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నది. ఇతను ఏం చేశాడు, తన దట్టిలోంచి ఆ మూలికను తీసుకొచ్చి రాజుగారి ఒంటికి మొత్తం ఈ గాయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడంతా తగిలిచ్చాడు. ఒక్క 5-10 నిమిషాల్లో ఆయన లేచుకొచ్చున్నాడు. గాయాలు మూసుకుపోయినాయి, జీవించాడు. ఎవరు వచ్చి సంహరించారంటే నిద్రలో ఎవరో కుత్తుకు కోసేశారు. ఆయనది పరిచయమైన వాక్యాల్లాగానే వినపడ్డాయి. ఆయనకి నిద్రలో మాగన్నుగా ఉండగా చంపేశారు. నరాలు ఇక్కడ చేతుల దగ్గర, మెడ దగ్గర. అక్కడి నుంచి ఈ రాజకుమార్తె తిరిగి రావటం ఆయన చాలా మెచ్చుకున్నాడు. నాయన ఎవరు నువ్వు, నా పెద్ద నా కుమారుడిలాగా చేసావు, అమ్మాయికి ఒక అన్నదమ్ముడు ఉంటే ఇట్లాగే చేసి ఉండేవాడు, రా అని అతన్ని కావలించుకొని లోపల తీసుకుపోయారు. అయితే ఏంటంటే ఊళ్ళో ఎవరో ఈ దొంగలకి సహాయం చేశారు. వాళ్ళు ఎట్లా రాజాంతఃపురంలోకి ఎంటర్ అయ్యారు, ఒకటి రాజుగారు ఉన్న భవనం, ఒకటి రాకుమార్తె ఉన్న భవనం, ఇంకొకటి 2 వేర్వేరు ప్లేసుల్లోకి ఒకేసారి కొంతమంది దొంగలు లోపలికి వచ్చి ఆయన్ని చంపేసి పిల్లని ఎత్తుకుపోయారు నిశ్శబ్దంగా. ఎట్లా లోపల వాడెవడో సహాయం చేసి ఉండొచ్చు కదా. అయితే జయంతుడు అన్నాడు, నేను మా ఊళ్ళో కూడా ఇలాంటి ఇంటి దొంగల్ని కొంతమందిని పట్టాను, నేను మీ దగ్గర ఉంటూ నేను చూస్తా. ఈయన ఏంటంటే ఊళ్ళో అన్నీ తిరగడానికి వచ్చాడు. ఇతనికి తనకు అక్కడ మరణం సంభవించిందని, తన తమ్ముడు అక్కడికి వచ్చాడని, ఆ రాకుమార్తె తన కోసం చూస్తుందని ఆ ధ్యాస లేదు ఇంకా. అక్కడ ఏదో వాడెవడో తన మెడనరికి పడేశాడు, తను బతికిపోయాడు. ఇంకా ఊరు వెళ్ళటం ఎందుకు, అక్కడ రాక్షసుని చంపాం అంతే, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి, అదొకటి. అసలు ఆ ఊరు ఎక్కడుందో టోపోగ్రఫీ ఏం తెలియటల్లా, ఆ ఊరు ఎక్కడో తన ఊరు ఎక్కడో తెలియదు. మెల్లిగా అన్ని సాకల్యంగా చూసుకోవాలి. సరే, రోజు రాత్రిపూట కాసేపు అట్లా బయట తిరిగి ఎవరైనా విద్రోహ చర్యలు ఉన్నాయేమోనని చూడడం మొదలుపెట్టాడు. అప్పటికి 5వ రోజున
ఏమైంది, ఈయన ఒక సందులోకి ప్రవేశించేసరికల్లా అక్కడ కొంతమంది గుమిగూడి ఉన్న సైనికులు కనపడ్డారు, ఇతని మీద పడ్డారు. హోరాహోరీ యుద్ధం జరిగింది. అయితే ఈ జయంతుడు ఇట్లా రాత్రిపూట ప్రచ్ఛన్న వేషంతో వెళ్తున్నాడు, రహస్య వేషంతో వెళ్తున్నాడని మంత్రి గారు ఏం చెప్పారంటే ఒక 5-6 అంగరక్షకుల్ని ఇతని కనపడకుండా వెనకాల అనుసరించండి అని చెప్పారు. వాళ్ళు రోజు తిరుగుతున్నారు ఇతని వెనకాలే. ఇతను ఏం చేస్తున్నాడో రాజుకు తెలియాలి కదా. అవునుగా. అంటే ఇతని గూఢచర్య కాదు, అతని సహాయక చర్య, రక్షక చర్యతో పాటు కొంత విషయం తెలుసుకోవటం కోసం. ఆ దూరంగా తిరుగుతున్న వాళ్ళు ఎప్పుడైతే ఇతని మీదకి దాడి జరిగిందో పరిగెత్తుకొచ్చేసారు. ఇతను ఒక 10-12 మంది మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 10-12 మందిని చెడామడా కొట్టేశాడు. వాళ్ళు ఒక 1/2 మంది వచ్చారు సహాయకులు, అందరూ కలిసి కొట్టేశారు. ప్రతి వాళ్ళకి మొహాలకి ముసుగులుండే. దెబ్బ తగిలి ఒక 5-6 చచ్చిపోయారు. దెబ్బ తగిలి పడి ఉన్న ఒక ఆయన ముసుగు తీసేసరికల్లా దండనాయకుడు. ఈ భటుల్లో ఒకటి, ఈయన గుర్తుపట్టాల, ఇతనికి తెలియదుగా వాళ్ళంతా. ఈయన వెనకాలన్న భటుల్లో ఒకడు ఆశ్చర్యపడి, దండనాయక మీరా ప్రభు, ఇంత పని చేశారా, ఇదేమిటి ఇంత పని చేశారంటే, నేనేం చేయను, సైన్యాధిపతి నన్ను లోబర్చుకున్నాడు, నన్ను సర్వసైన్యాధ్యక్షుడిని చేస్తానన్నాడు. రాకుమార్తెని వివాహం చేసుకోవటం కోసమే రాజుగారిని చంపేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోయేలాగా చేశాడు. జయంతసేనుడు అడ్డం పడ్డాడని ఇతన్ని అడ్డం తొలగించుకోవటం కోసం ఈ ప్రయత్నం చేశారు, నన్ను క్షమించండి అని చెప్తూ చచ్చిపోతూ ఏమన్నాడు, ఇంకా కాసేపట్లో రాజుగారిని కూడా మళ్ళీ చంపే ప్రయత్నం జరుగుతోంది. ఈసారి జయంతసేనుడు ఇక్కడ చచ్చిపోతే రాజుగారిని ఎవరు రక్షిస్తారు? అవునవును. అప్పుడు మళ్ళీ రాజకుమార్తె అబలే ఒంటరిగా మిగిలిపోతుంది. అనగానే ఇతన్ని ఇక్కడ వదిలేసి పరుగులు తీశారు వీళ్ళంతా. రాజభవనానికి పరుగులు పెడితే అక్కడేమైంది, రాజుగారికి అంగరక్షకులు ఉంచటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి అంతకుముందు రాత్రిపూట ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక 4 ఉన్నారు. ఈ అర్ధరాత్రి ఈ సర్వసైన్యాధ్యక్షుడు లోపలికి ప్రవేశించగానే వాళ్ళు యుద్ధానికి మొదలెట్టారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుండగా జయంతసేనుడు లోపలికి వెళ్ళాడు. ఈ కథ ఇక్కడ జరుగుతుండగా సరే మొత్తానికి యుద్ధం అయితే జరిగింది. జరిగి మొత్తానికి రాజుగారిని రక్షించి సర్వసైన్యాధ్యక్షుడిని పట్టేశారు. అతనికేమో ఉరిశిక్ష వేశారు. అతనికి సహాయం చేసిన వాళ్ళందరినీ ఎవరెవరు అతని పేర్లు అతనితోటే చెప్పించి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి కొంతమందికి దేశ బహిష్కారము ఇవి విధించారు. 2 సార్లు రాజుగారిని రక్షించిన జయంతసేనుడికి పట్టం కట్టినంత పని చేశారు ఆ కేశవాపురంలో. అక్కడి నుంచి ఏం చేశారంటే అతని చిత్రపటాలు చిత్రీకరించారు, ప్రతిమలు చేయించారు, 4 కూడళ్లలో అతని విగ్రహాలు పెట్టించారు. 2 రోజుల్లో జరిగిపోయింది ఇది. ఎక్కడి నుంచో దేవదూతలాగా వచ్చాడు, ఇతని దేవదూతగా పూజించాలి మనమని మొత్తం అంతా రాజ్యం అంతా చాటించారు. వాళ్ళతో పాటే అక్కడే ఉన్నాడు. ఒక 15-20 రోజులు వెళ్తూ ఉండి తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేశాటన ప్లాన్ ఉంది కదా, అట్నుంచి మార్తాండపురం ఎలా వెళ్ళాలో చూద్దాం అనుకున్నాడు. అయితే ఏమైంది, ఒకరోజు అతను చిత్రం వేస్తూ కనిపించాడు ఈ అమ్మాయికి, మనోహర్కి. అడిగింది, ఇంత చక్కటి చిత్రం వేసావు ఎవరిదన్నయ్య అంటే, అమ్మ నువ్వు ఒప్పుకుంటే నీ భర్త అవుతాడు, వీడు నా తమ్ముడు వసంతసేనుడు, చాలా గుణగణాలు కలిగిన వాడు, మంచి సాహసమైన వాడు, మీ తండ్రి గారికి నాలాంటి వాడు ఒకడు వరుడు కావాలి, నేను నిన్ను చెల్లెలుగా స్వీకరించాలనుకున్నాను, మా తమ్ముడిని వివాహం చేసుకుందు కానీ నేను ఇంటికి వెళ్ళాక మీకు కబురు చేస్తానని చెప్పాడు. వసంతసేనుడికి మనోహర్నిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సరే అక్కడి నుంచి ఏమైంది, బయటికి బయలుదేరదాం, ఇంకా కొద్ది రోజుల్లో వారం రోజుల్లో బయలుదేరుతానన్నాడు. ఈ లోపల అక్కడ వసంతసేనుడు ఎక్కడున్నాడు, విశాలపురంలో ఉన్నాడు కదా. రాకుమార్తె బాగా దుఃఖభారంలో ఉంది. ఎవరైతే రాక్షసుడిని సంహరిస్తాడో అతన్ని నా భర్తగా నిర్ణయించారు. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, అతన్ని ఈ రాక్షసుడు చంపుతాడు అనుకుంటే రాక్షసుడు కాకుండా ఒక బ్రాహ్మణుడి చేతిలో మరణించాడు. ఇక నేను వివాహం చేసుకోను, నన్ను మార్తాండపురం తీసుకెళ్ళిపోయి వసంతసేన, మీ అమ్మా నాన్నలు సేవించుకుంటూ అక్కడే ఉంటాను, నేను విధవగానే జీవిస్తాను కానీ మళ్ళీ వివాహం నేను చేసుకోను అని మొండికెత్తేసింది అమ్మాయి. దాంతో వాళ్ళు ఏం చేశారు, రాజుగారు ఆ పిల్లని పంపించడానికి సిద్ధపడ్డారు. ఆమెకు సహాయంగా కొంతమంది దాసదాసీగణం వాళ్ళ అమ్మాయికి ఏమి ఇవ్వదలుచుకున్నారో అవన్నీ ఇచ్చి వసంతసేనుడిని బయలుదేరతీశారు. ఈ బయలుదేరే రోజున రాకుమార్తెని అత్తవారింటికి పంపడానికి మరి ఏం చేస్తారు, విధవో సధవో ఆవిడ వెళ్ళిపోతోంది వాళ్ళ ఇంటికి. ససేమిరా నేను ఇక్కడ ఉండను, పెద్దవాళ్ళని సేవించాలి, నా వల్ల ఇతను మరణించాడు వృధాగా, కాబట్టి వాళ్ళతో పాటే ఉంటానంటుంది. ఈ బయలుదేరే సమయానికి ఏమైందంటే కొన్ని రోజులు గడిచాయి కదా, ఒక 15 రోజులు అలా గడిచాయి. ఏది
కేశవాపురం రాజుగారు జీవించిన తర్వాత ఒక 15-20 డేస్ గడిచినాయి. వీళ్ళు ప్రయాణ సన్నాహాలు అవుతున్నాయి. ఆ రోజుల్లో ప్రయాణాలంటే ఎట్లా ఏదో అప్పుడు అనుకోగానే బస్ ఎక్కడం కాదు కదా, చాలా ఏర్పాట్లు అవి ఉంటాయి. ఏమైంది, ప్రజలంతా ఈ రాజుగారి కోట ముందుకి చేరారు. ఆ కోట ముందుకి వీళ్ళు కూడా బయలుదేరి బయటకు వచ్చారు. రాకుమార్తె తెలిసిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్తోంది. ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన గుర్రం దిగి గుర్రాన్ని మెడపట్టుకుని తీసుకొస్తున్నాడు. ఈ జనాల్ని చూసేసరికల్లా జనంలో ఎవరో ఒకళ్ళు దాన్ని ఇట్లా తట్టేసరికల్లా అది కొంచెం కథం తొక్కుతున్నట్టు అయ్యి కంట్రోల్ కాల. ఈయన ఆ వ్యాపారస్తుడు ఇట్లా పట్టుకున్నాడు ఒక పెట్టెని. ఈ గుర్రాన్ని ఆపే క్రమంలో చేతిలో నుంచి పెట్టె కింద పడిపోయేసరికి ఆ పెట్టెలోంచి కొన్ని మణిమాణిక్యాలు, వజ్రాలు, ఓ 2 ఆభరణాలు, తర్వాత ఒక ఇంత బంగారు విగ్రహము కింద పడిపోయింది. కొంతమంది ప్రజలు అయ్యయ్యో ఎవరో పడిపోయినాయని రాజుగారు వచ్చే దారిలోనే పడ్డాయి. వీళ్ళు ప్రయాణ సన్నాహం అవుతున్నారు కదా, బట్ నడిచొస్తున్నారు. ఒక గ్రీన్ది నేల మీద కార్పెట్ లాంటిది వేశారు, రెడ్దో గ్రీన్దో వేశారు. ఈ దొర్లిపోతున్న మణిమాణిక్యాలన్నీ ఏరారు. ఆ విగ్రహం దొర్లుతూ వసంతసేనుడి కాళ్ళ దగ్గర వచ్చి పడేసరికల్లా అతను చటుక్కును వంగి ఆ విగ్రహాన్ని తీసాడు. అంత విగ్రహం, బంగారు విగ్రహం, మొహం చక్కగా ఉంది. ఆ చూస్తూ చూస్తూ ఆశ్చర్యపడింది, ఏంటి అన్నయ్య మొహంలాగా ఉంది అని. వ్యాపారస్తుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఆ విగ్రహం ఇవ్వండి అన్నాడు. అనేసరికల్లా ఇది మా అన్నయ్యలాగా ఉంది విగ్రహం, ఏ దేవుడి విగ్రహం ఇది, ఎవరి విగ్రహం అని అడిగితే, అయ్యా మా ఊరి దేవుడు అండి, ఈయన కేశవాపురం రాజుగారిని 2 సార్లు రక్షించాడు ఇతను. ఆ రాజు చాలా గొప్పవాడు, ఆయనకి ఏకపుత్రిక, భార్య మళ్ళీ గర్భవతి. ఈసారి కుమారుడు పుడతాడు అనుకున్నాం. రాజుగారు మరణించి యువరాణిని ఎవరో అపహరిస్తే ఈ మహానుభావుడే ఆ పిల్లల్ని రక్షించి తన దగ్గర ఉన్న మూలికతోటి ఈ రాజుగారిని రక్షించాడు. ఇదే కాదు, 2వసారి కూడా రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఈయనే రక్షించాడు. మా ఊరంతా ఈయన్ని దేవుడిగా కొలవాలని నిశ్చయించుకున్నాం. మాకు మా ఊరి కథల్లో రాయబడింది, ఒక దేవదూత వచ్చి రాజును రక్షిస్తాడని, అది ఈయనేనని భావించాం. మా ఊరంతా చిత్రపటాలు, ఒక విగ్రహాలు పెట్టుకున్నామండి. నేను బంగారు వ్యాపారిని, వ్యాపార రీత్యా నేను తిరుగుతాను. మా రాజు ప్రభుభక్తి ఎక్కువ మాకు, నేను విగ్రహం చేయించి తెచ్చుకున్నాను. జయంతసేనుడు ఈయన, మార్తాండపురం యువరాజు అని చెప్పగానే ఆశ్చర్యపడి, ఇది ఎప్పుడు జరిగింది అంటే 15-20 రోజులు అయిందండి, నేను 3 రోజుల క్రితమే బయలుదేరాను, ఈ ఊరు చేరాను అన్నాడు. అంటే 3 డేస్లో ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేస్తారు, వీళ్ళకి దగ్గరలో ఉన్నట్టేగా. అంతేగా. అక్కడి నుంచి ఆశ్చర్యపోయాడు. మా అన్నయ్య, ఇక చనిపోయిన అన్నయ్య ఎలా వచ్చాడు అక్కడికి, ఇక్కడ చనిపోయాడని ఈవిడ విధవా వేషంలో ఉంది, ఇంకా పెళ్ళన్నా కాకుండా. నిర్ఘాంతపోయాడు. ఆ వ్యాపారస్తుని గట్టిగా పట్టుకున్నాడు, మీ ఊరు ఎలా వెళ్ళాలి, దారేది, ఏ దారి గుండా మీరు ప్రయాణం చేసి వచ్చారు, మీరు మాతో రండి అని ఇక అందరినీ హడావిడి పెట్టేశాడు వసంతసేనుడు రాజుగారిని. మీరు ఎలాగైనా సరే మా అన్నయ్యని ఇప్పుడు చూడాల్సిందే, ప్రయాణం మార్తాండపురం వెళ్ళడానికి 15 రోజులు పడుతుంది, 3 రోజుల దూరంలో ఉన్న ఈ కేశవాపురానికి వెళ్దాం మనం అని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఎవరెవరినైతే ఈ అమ్మాయితో తోడిచ్చి పంపించదలుచుకున్నారో వాళ్ళని రాజు, మంత్రి, రాకుమార్తెతో సహా వసంతసేనుడు వెళ్ళిపోయాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు కరెక్ట్గా, ఇతను బయలుదేరుతున్న చోటుకి అతను ఎక్కడున్నాడో ఆ కేశవాపురానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా తమ్ముడిని చూసి ఆశ్చర్యపడిన, నువ్వు ఎట్లా వచ్చావురా అంటే, నువ్వు ఎలా బతుకున్నావు అని ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని దుఃఖించారు అన్నదమ్ములు ఇద్దరు. ఇక జరిగిన కథ అంతా చెప్పారు. తప్పిపోయింది అనుకున్న పెళ్లి కూతురు ఇతను ఏమనుకున్నాడు, అక్కడి నుంచి తను మరణించి బయటకు వచ్చాడు, మళ్ళీ ఏం వెళ్తామని ఇతను వెళ్ళాల. కానీ ఆ అమ్మాయిని చూసి రాజకుమార్తె కూడా దొరుకుతుందని సంతోషించాడు కదా. ఆ అమ్మాయి తనకి భార్య అవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుసుకుని ఆ అమ్మాయి ఇచ్చి నమస్కారం చేసింది. తమ్ముడికి చెప్పాడు, వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు వీళ్ళకి మాట ఇచ్చానని చెప్పాడు. వీళ్ళంతా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటుంటే పెద్ద వికటాట్టహాసం వినిపించింది. భువనభోత్తరాలు దద్దరిల్లుతున్నట్టుగా ఒక పెద్ద మోత, అక్కడి నుంచి బరువైన నడక ధ్వని, ఒక పెద్ద రాక్షసుడు ప్రవేశించాడు లోపలికి. వచ్చేం చేశాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతే, ప్రతి ఎపిసోడ్ లో ఒక రాక్షసుడు ప్రత్యక్షం అవుతున్నాడు అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.